హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు ఏం జరగబోతుందో మాట్లాడుకుందాం. ఎవరికి గుడ్ న్యూస్, ఎవరికి బ్యాడ్ న్యూస్, చివరికి బిగ్ బాస్ అనుకున్నదే చేయబోతున్నాడా ఆర్ సంథింగ్ ఏదైనా కొత్త ట్విస్ట్ రాబోతుందా బుజ్జి అంటే మాట్లాడుకుందాం. సో అది మాట్లాడుకునేంత ముందు మీరు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. అలాగే కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సో మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. గుడ్ న్యూస్ ఫర్ ఎమాన్యుల్ అని చెప్పాను కదా, ఏం కెప్టెన్ అయిపోయి ఎమాన్యుల్ అనుకుంటున్నారా? కాదు, అది మ్యాటర్ ఉంది, చెప్తా. గుడ్ న్యూస్ ఫర్ ఎమాన్యుల్, సూపర్ డూపర్ గుడ్ న్యూస్ ఫర్ తనూజ, గుడ్ న్యూస్ ఫర్ రితు, గుడ్ న్యూస్ ఫర్ దివ్య సుమన్ శెట్టి. ఏందిరైన గుడ్ న్యూస్లు అంటే అలా ఉంది మ్యాటరు. చివరికి కెప్టెన్సీ కంటెండర్స్ దగ్గరికి 6 వెళ్ళారు. ఆ 6కి టాస్క్ పెడితే గుడ్ న్యూస్ ఫర్ ఎమాన్యుల్, సూపర్ డూపర్ గుడ్ న్యూస్. టాస్క్ కాకుండా ఏకాభిప్రాయం పెడితే ఏం జరగబోతుందో కూడా అది చెప్తా. సో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. దానికంటే ముందు నిన్న మిడ్ నైట్ ఎపిసోడ్లో ఒక మిస్టేక్ జరిగింది. సాయి అప్డేట్ చెప్పా, సాయిని తీసేశారని. యాక్చువల్గా లైవ్లోనే సాయి వెళ్ళిపోయాడంట. నేను ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ మొక్క ఎగిరిపోయినట్టుంది. నేను చూసినప్పుడు తనుజ చెప్తుంది అన్నమాట, అక్కడ దివ్య సాయి ఆడుతున్నారు, ఇక్కడ భరణి రితు ఆడుతున్నారు, ఇక్కడ నువ్వు నేను ఆడదాము, గౌరవ్ వద్దు అని. బట్ తర్వాత 1 minute 1.5 minutes తర్వాత మనోనికి చెప్పేశారు అవుట్ ఆఫ్ టాస్క్ అని. సో దట్ అందుకు ఇంకా దివ్య సుమన్ శెట్టి ఆడారు. బట్ ఇలా అయినా కూడా నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే కదా. దివ్య నిఖిత ఆల్మోస్ట్ తన కోసమే ఆడుకుంటుంది కదా, కన్నింగ్గా సెల్ఫిష్గాను. సాయి ఉన్నప్పుడు అప్పటికి ఇంకా ఫోన్ కాల్ రాలేదు. అప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారు, సాయి దివ్య అనుకున్నారు. అక్కడ అలాగే పేరప్ అయ్యారు. సో దివ్య 3 టాస్కుల్లో కూడా ఇన్వాల్వ్ అయింది కదా. ఫస్ట్ టాస్క్ ఆడింది, సెకండ్ టాస్క్ ఆడింది, 3 టాస్క్ ఆడింది. సో ఆ లెక్క చూస్తే ఏముంది, ఎలా సెల్ఫిష్గానే కనిపిస్తుంది కదా. ఒక పక్క రెబల్ టాస్క్ ఆడేస్తుంది, ఈ పక్క ఈ టాస్క్లో ఆడేస్తుంది. అంటే సుమన్ శెట్టికి ప్రాపర్గా ఛాన్సులు లేవు, సాయికి ప్రాపర్గా ఛాన్సులు లేవు. ఒకవేళ కరెక్ట్గా ఉన్నా కూడా ఈ అమ్మాయి ఫస్ట్ ఆడుతుంటే మరి సెల్ఫిష్ కదా. సో నా స్టేట్మెంట్ రాంగ్ కాదు, బట్ ఆ పాయింట్ మిస్ చేసాం. ముందుది వెనకది ముందు జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. అది ఒకసారి అడ్రస్ చేద్దాం అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేస్తే అప్డేట్లకు వచ్చేస్తే, ఎవరు ఈ టీం ఉంది కదా, దివ్య సుమన్ శెట్టి అవుట్ ఆఫ్ రేస్ అని వచ్చింది కదా. యాక్చువల్గా కాదంట, ఇదే గుడ్ న్యూస్. వాళ్ళకి గుడ్ న్యూస్, వాళ్ళిద్దరూ ఉన్నారంట. సో లాస్ట్కి ఎలా కంక్లూడ్ చేశాడంటే, ఇది ఇంత బిగ్ బాస్ ఇష్టం కదా. సో బిగ్ బాస్ అలా కంక్లూడ్ చేశాడు. ఏం చేశాడు రా అంటే, ఫైనల్ కాల్ ఇంకా టీమ్కి 2 ఉండాలి. సో దట్ 3 teams ఉన్నారు. 3 2 6 members. ఈ 6 members ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్స్. వీళ్ళకి ఏం టాస్క్ పెడతారనేది ఇంకా చెప్పలేదు. అది రాగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, తర్వాత వీడియో చేస్తా. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మై రివ్యూస్ అఫీషియల్ ఉంటుంది, 10,700 చిల్లర బ్లూ టిక్ కూడా ఉంటుంది. ఫాలో కొట్టండి, నాకు స్టోరీలో పెట్టేస్తారు. సో 6 ఉండాలి కదా. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, 8 మంది ఉన్నారు కదా. ఆరెంజ్ టీంలో 4 ఉన్నారు, బ్లూ టీంలో 2 ఉన్నారు, ఈ టీంలో పింక్ టీంలో 2 ఉన్నారు కదా. ఎలాగా అంటే అప్పుడు ఆరెంజ్ టీం వాళ్ళకి మాట్లాడుకోమంటారంట. మీరు మాట్లాడుకొని మీ టీంలో నుంచి ఇద్దరే సెలెక్ట్ అవుతారు ఫైనల్ 2. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఆప్షన్ లేదు. ఎందుకురా అంటే పింక్ టీంలో ఆల్రెడీ 2 ఎగిరిపోయారు, కళ్యాణ్ సాయి ఎగిరిపోయారు. వాళ్ళకి ఆప్షన్ డిఫాల్ట్గా వాళ్ళిద్దరే ఉంటారు, సుమన్ శెట్టి దివ్య. సేమ్ అప్లైస్ ఫర్ బ్లూ టీం. నిఖిల్ వెళ్ళిపోయాడు, డెమోన్ వెళ్ళిపోయాడు, ఉన్నది వాళ్ళిద్దరే. సో లక్కీ ఫెలోస్ వాళ్ళిద్దరు ఉంటారు. ఇక్కడ 4 ఉన్నారు, 4 ఆటలాడారు, 4కి విన్ వచ్చింది. సో వీళ్ళది చాలా కష్టమైన టాస్క్. దానికి తోడు గౌరవ్ బాబుకి బ్యాడ్జ్ ఉంది, సేఫ్ గార్డ్. ఎక్కడెట్టుకోవాలి ఇప్పుడు, ఎక్కడెట్టుకోవాలని ఎందుకన్నానంటే మీకు అర్థమవుతుంది. సో వీళ్ళు డిస్కస్ చేసి ఫైనల్గా 2 వస్తారు. ఎవర్రా అంటే ఎమాన్యుల్ అండ్ తనుజ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఫర్ ఎమాన్యుల్. ఎందుకంటే నిన్న నైట్ ఎమాన్యుల్ భయపడతాడు, కొంచెం ఫైట్ కూడా చేస్తాడు. ఫైట్ ఇన్ ద సెన్స్ ఆ బ్యాచ్ కావాలి అన్నట్టు. ఎందుకంటే బ్యాచ్ వచ్చినప్పుడు సేఫ్గానే ఉన్నాడు. ఒకవేళ బ్యాచ్ రాపోయి ఉంటే లేపిద్దరు. బట్ ఇప్పుడు కరెంట్లీ బ్యాచ్ ఎవరి దగ్గర ఉంది, ఆ సేఫ్ గార్డ్ బ్యాచ్ గౌరవ్ దగ్గర ఉంది. ఒకవేళ ఈ కిల్లర్స్ గాళ్ళు వచ్చేసి, కిల్లర్స్ ఇన్ ద సెన్స్ ఈ రెబల్స్ గాళ్ళు వచ్చేసి ఒకళ్ళు తీయు అంటే ఇమాన్యుల్ ఈజీగా లేపేస్తారు కాంపిటీషన్ అని. సో ఇమాన్యుల్ చాలా భయపడ్డాడు. సో ఇమాన్యుల్కి ఏమైనా రిస్క్ వస్తుందా, తీసేస్తారని. బట్ బిగ్ బాస్ స్క్రీన్ ప్లే వేరేలా ఉంది. ఇమాన్యుల్ని కాపాడాలనుకుంటున్నారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ బుజ్జి. సో ఏదైతే ఆ బ్యాడ్జ్ ఉందో చూడండి, అలా ఉంటుంది. ఆ బ్యాడ్జ్కి ఒకవేళ ఈ అప్డేట్లన్నీ కరెక్ట్ అయితే ఆ బ్యాడ్జ్కి విలువ లేకుండా పోయింది. ఇది గౌరవ్ దగ్గర ఉన్న బ్యాడ్జ్, సేఫ్ గార్డ్ బ్యాడ్జ్. ఇప్పుడు వేస్ట్ కదా. వీళ్ళు డిస్కస్ చేసి చివరికి ఏంటి, రాముని గౌరవ్ని పక్కన పడేశారు. వీళ్ళిద్దరు ఫైనల్ కంటెండర్స్ అయ్యారు వాళ్ళ టీం నుంచి. సో 3 2 6. సో బ్యాడ్జ్కి ఉపయోగం లేదు, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి ఉపయోగం లేదు. వాళ్ళు కాన్క్రీట్గా ఏం పాయింట్లు తీసుకున్నారో నాకు తెలియదు. కానీ మీరు చెప్పండి, 4 ఎవరు డిజర్వ్. ఒకళ్ళైతే తనుజ పేరు వస్తుంది. ఎందుకంటే ఒకటే లాజిక్ మాట్లాడతారు. ఫస్ట్ థింగ్, కెప్టెన్ అవ్వలేదు వాళ్ళ 4 అమ్మాయి ఒక్కరితో కెప్టెన్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఆ అమ్మాయి వెళ్ళిన ఒక టాస్క్ విన్ వచ్చింది. సో ఇంకా టాపిక్ లేదు.
మాట్లాడడానికి లేదు, ఇంకా ఎక్కువ డిస్కషన్ లేదు. సో ఇంకొక ప్లేస్ కోసమే గట్టిగా ఫైట్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఇమాన్యుయల్ కన్విన్స్ చేసి ఉంటాడు, నేను కెప్టెన్ అయినా కూడా 2 టాస్క్లు ఆడాను, 2 టాస్క్లు కూడా విన్ చేయించాను అని చెప్పి ఏదో ఒకటి చేసి ఇమాన్యుయల్ కూడా వచ్చి ఉంటారు. సో రాము ఎలాగో అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఓకే, కానీ గౌరవ్ ఎలా తీసుకుంటాడో మనకు తెలియదు. పాపం బ్యాచ్ బొక్క. ఇంకోటి నేను ఆల్రెడీ ఈ మొన్న మిడ్ నైట్ నుంచి చెప్తున్నా, మనోడి దగ్గర ఒక బ్లెస్సింగ్ స్టోన్ ఉంది, అది యూజ్ చేసుకునే టైం ఇదేనా? కన్ఫ్యూజన్లో ఉన్న రెబల్స్ తెలుసుకోవాలనుకున్నా, ఈ ఆట గురించి తెలుసుకోవాలన్నా, ఈ ఆటలో ముందుకెళ్దామన్నా అలాంటి టాస్క్కి మనోడి కోసమే డిజైన్ చేశారా? అయినా మనోడికి అర్థం కాక ఆ పవర్ యూజ్ చేయలేదా? మిగిలిన హౌస్మేట్స్ కూడా తెలిసి కూడా చెప్పలేదా? నాగార్జున గారు లాస్ట్ వీకే చెప్పారు కదా, అరే గౌరవ్ నీకు ఒక పవర్ ఉంది, అదేంటో తెలుసుకో, లేకపోతే కెప్టెన్ అని అడిగి తెలుసుకో అన్నారు. బట్ దాని గురించి ఎటువంటి చర్చ లేదు, ఎక్కడ మనకు ఆ ఫుటేజ్ కూడా లేదు. సో ఆ పవర్ ఇంకా అన్యూజర్గా ఉండిపోయి వారం తీసుకెళ్ళిపోతారా? సో ఇన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. మీకేమనిపిస్తుంది చెప్పండి? గౌరవ్కి ఉండే పవర్ ఈ టైమే కరెక్ట్ టైమే యూజ్ చేసుకోవడానికి మనోడు మిస్యూజ్ చేసుకున్నాడా వాడకుండా? అదేంటో కామెంట్ చేయండి. నాకు ఎందుకో వాడలేదనిపించింది, వాడుంటే బాగుంది అనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే స్టోను వాడలేదు, మనోడు అవుట్ ఆఫ్ ద కంటెంటెడ్ అయిపోయాడు. సో బ్యాడ్ న్యూస్ ఫర్ రాము అండ్ గౌరవ్. సో మిగిలింది 6 మంది మిగులుతారు ఈ టీం నుంచి. ఆరెంజ్ టీం నుంచి ఇమాన్యుయల్ తనుజ, బ్లూ టీం నుంచి ఏమో రితు చౌదరి అండ్ బర్నీ, పింక్ టీం నుంచి వచ్చేసరికి సుమన్ శెట్టి అండ్ దివ్య నిగ్ధ. వీళ్ళు 6 మిగులుతారు. ఇప్పుడు పాసిబిలిటీస్ చెప్తా చూడండి. వీళ్ళ 6లో పెడితే ఒక ఫిజికల్ టాస్క్ పెట్టాలి, ఏదో ఫిజికల్ టాస్క్ మంచి టాస్క్ పెట్టాలి, ఆర్ ఏకాభిప్రాయం పెట్టాలి. ఏకాభిప్రాయం పెడితే ఏం జరుగుద్దో చెప్తా చూడండి. ఏకాభిప్రాయం పెడితే ఒకటే కాన్సెప్ట్లోకి వెళ్తారు, కెప్టెన్ అయిన వాళ్ళకి ఛాన్స్ వద్దు అనుకుంటారు ఫస్ట్. అప్పుడు ఎవరెవరు లెగిసిపోతారు 1 by 1 చూద్దాం. పింక్ టీం ఇద్దరు లెగిసిపోతారు. ప్రజెంట్ ఆన్ గోయింగ్ కెప్టెన్ దివ్య, సుమన్ శెట్టి ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు, ఇద్దరు పోతారు. నెక్స్ట్ బ్లూ టీంలో వచ్చేసరికి ఇద్దరు ఉంటారు, ఇద్దరు కెప్టెన్ అవ్వాలి, రితు చౌదరి ఉంటుంది అండ్ బర్నీ ఉంటారు. నెక్స్ట్ ఆరెంజ్ టీం తనుజ 100% ఉంటుంది, ఇమాన్యుయల్ ఉంటుంది, ఎందుకంటే ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. సో ఎవరు మిగులుతారు? బర్నీ, రీతు, తనుజ. మళ్ళీ వీళ్ళు ఓటింగ్ వేసుకుంటే బర్నీ లేపేస్తారు. ఎందుకో చెప్పండి? రీఎంట్రీ కాబట్టి మీకు ఆల్రెడీ మీకు జరిగింది, కావాల్సిందంతా జరిగింది, మీకు అడ్వాంటేజ్ అని. అప్పుడు ఎవరెవరికి అవుతుంది ఫైట్? చివరికి మిగిలింది తనుజ రితు అవుతుంది. తనుజ రితు అయినప్పుడు మనం జస్ట్ క్యాజువల్గా నా అనాలిసిస్తో పాటు నేను చెప్తే మీ అనాలిసిస్ చెప్తాను. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు హౌస్లో 13 మెంబర్స్ ఉన్నారు. సో 11 మెంబర్స్ ఓటింగ్. 11 మెంబర్స్ ఓటింగ్ ఉన్నప్పుడు హైయెస్ట్ ఎవరికి పడుతుంది చెప్పండి? 1 by 1 వద్దాం. పింక్ టీం నుంచి దివ్య ఎవరికి వేస్తుంది? ఇక్కడ రీతు, ఇక్కడ తనుజ అనుకున్నాను. దివ్య ఎవరికి వేస్తుంది? తనుజ పడుతుంది కాబట్టి రీతుకి వేస్తుంది 1. సుమన్ శెట్టి ఎవరికి వేస్తాడు? తనుజకి, ఇటు 1. తర్వాత కళ్యాణ్ ఎవరికి వేస్తాడు? తనుజకి. నెక్స్ట్ ఇంకెవరు మిగిలేరు? సాయి నాకు తెలిసి ఇది డౌట్, బట్ నేను రితుకి అనుకుంటున్నాను 2. సో 2-2 వచ్చింది. తర్వాత బ్లూ టీంకి వెళ్తాను. డెమన్ పవన్ ఎవరికి వేస్తారు? రితుకి. నెక్స్ట్ నిఖిల్ ఎవరికి వేస్తారు? తనుజకి, 3-3. నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్ టీంకి వెళ్దాం. ఆరెంజ్ టీంకి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఎవరికి వేస్తాడు? తనుజకి. రామ్ ఎవరికి వేస్తాడు? తనుజకి. గౌరవ్ ఎవరికి వేస్తారు? గొడవ అయింది కాబట్టి నాకు తెలిసి తనుజకి వేయడానికి ఛాన్స్ ఉంది, రితుతో కూడా గొడవ అయింది కాబట్టి. సో ఇక్కడ 6 అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి 3. ఇంకెవరు మిగిలేరు? ఇంక మిగిలింది ఎవరు? మన సంజన గారు. సో సంజన గారికి ఎవరు వేస్తారు? రితుకి వేస్తారు. ఇక్కడ 4 వచ్చే, ఇక్కడ 6 వచ్చే, 10 ప్రెసిడెంట్ 12 ఉన్నారా? ఎవరినో మిస్ చేశానబ్బా. సో ఓవరాల్గా ఎలా చూసినా సరే ఏకాభిప్రాయం వచ్చినప్పుడు ఎవరికి హెల్ప్ అవుతుందిరా అంటే తనుజకి హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఆ కాన్సెప్ట్లో తనుజని విన్ చేద్దాం అనే కాన్సెప్ట్లో వెళ్తే ఏకాభిప్రాయం టాస్క్ పెడతారు. ఇప్పుడు తనుజకి మాత్రం ఈసారి సపోర్ట్ వస్తుంది, ఎలాగైనా సరే ఒక్క ఓటైనా ఎక్స్ట్రా వస్తుంది. సో తనుజ కెప్టెన్ అవుతుంది. గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ అని ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ ఇమాన్యుయల్ కాపాడుకున్నాడు ఈరోజు. బ్యాచ్ లేకపోయినా గౌరవ్కి బ్యాచ్ ఉన్నా కూడా పోయాడు. వీళ్ళ 6లో ఫిజికల్ టాస్క్ కానీ ఏదైనా టాస్క్ పెడితే 99% ఇమాన్యుయల్ విన్ అవుతాడు. మీరు ఆలోచించండి. కొంచెం కైండ్ ఆఫ్ సెమీ ఫిజికల్ అలాంటివి పెడితే బర్నీకి ఇంజరీ, ఆడలేడు. సుమన్ శెట్టి కష్టం, దివ్య కష్టం, మిగిలింది రీతు, తనుజ. వాళ్ళు ఈజీగా మనోడు ఓడించేసి ఇంకోసారి కెప్టెన్ అయితే, అంటే బిగ్ బాస్ స్క్రిప్ట్ ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. మనోడిని ఇంక డైరెక్ట్గా మనం ఫినాలే టాప్ 5లోనే చూస్తామా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, మామూలుగా జస్ట్ నా గెస్ వర్క్, ఇది నిజమైతే మళ్ళీ నాకు లీక్ అయింది అనుకోద్దు. ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు అనుకోండి ఫిజికల్ టాస్క్ పెట్టి. సో ఇమాన్యుయల్ నెక్స్ట్ వీక్ సేఫ్, నామినేషన్స్లో ఉంటాడు 10th వీక్. తర్వాత ఏమవుతుంది? 11th వీక్ ఇది ఫ్యామిలీ వీక్. తర్వాత ఎవిక్షన్ ఫీ వస్తుంది. ఆ ఎవిక్షన్ ఫీ యూజ్ చేసుకుంటాడు. అంటే పవర్ అస్త్రంలో పవర్ ఉంది, అది యూజ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్తాడు. తర్వాత టికెట్ టు ఫినాలే కానీ టాస్క్లు మనోడు 100% సక్సెస్ రేట్ ఉంది, 99%. టికెట్ టు ఫినాలే కొట్టేసాడు అనుకోని ఇంక డైరెక్ట్ ఫైనల్స్. సో ఎక్కడ నామినేషన్స్లోకి రాకుండా ఉండడం కోసం మనోడికి స్టేజ్ రెడీగా ఉంది.
ఒకవేళ పొరపాటున ఈ 6 కానీ ఫిజికల్ టాస్క్ పెడితే మోస్ట్లీ మనం అలా ఇది జరగబోతుంది అనిపిస్తుంది. సో ఎంతమందికి అలా అనిపిస్తుందో ఇప్పుడు బలంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎవరు కెప్టెన్ అయితే ఈ వారం బాగుంటుంది అనుకుంటున్నారో, ఎవరు అవ్వకూడదు అనుకుంటున్నారు, ఫెయిర్గా జరిగిందా, గౌరవ్ స్టోన్ యూజ్ చేయాల్సిందా, గౌరవ్కి బ్యాడ్జ్ ఉన్నా కూడా రిమూవ్ చేయడం ఫెయిరా అన్ఫెయిరా అనేది బలంగా మీ కామెంట్లు ఎక్స్ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.